2045 ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్న సంవత్సరం. అయితే అప్పుడు ఏం జరగబోతుంది అంటే మనిషి చావుని జయించబోతున్నాడు. మీరు ఒక్కసారి ఊహించుకోండి, మన వాళ్ళకి, మనం ప్రేమిస్తున్న వాళ్ళకి చావు లేకపోతే ఎలా ఉంటుంది? అయితే ఇలాంటివన్నీ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే జరుగుతాయి. రియాలిటీలో అలా జరగదు అనుకుంటే మీ ఆలోచన తప్పు. ఎందుకంటే భవిష్యత్తులో అంతా మారబోతోంది. మరో 20 ఏళ్లలో మరణం అనేది మన చేతుల్లో ఉండే ఒక చాయిస్ మాత్రమే కాబోతుంది. అంటే మనం చనిపోవాలా వద్దా అనేది మనమే నిర్ణయించుకోవచ్చు. ఏంటి, నమ్మబుద్ధి కావట్లేదా? అయితే మనిషి మరణాన్ని ఎలా ఆపబోతున్నాడనే విషయాల గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లైక్ కూడా చేయండి. గూగుల్లో డైరెక్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తున్న రే కుర్జ్వైల్ అనే లెజెండరీ ఇన్వెంటర్ 2045 నాటికి మనిషి అమరత్వాన్ని సాధిస్తాడని చెప్పి ఒక్కసారిగా ఈ ప్రపంచం మొత్తాన్ని షాక్ అయ్యేలా చేశాడు. ముందుగా మనం రే కుర్జ్వైల్ గురించి తెలుసుకుంటే, ఈయనేదో ఊహించి చెప్పే వ్యక్తి కాదు. ఈయన గతంలో చేసిన అంచనాల్లో దాదాపు 86% నిజమయ్యాయి. ఇంటర్నెట్ రాక్ గురించి, సోవియట్ యూనియన్ పతనం గురించి ఆయన ముందే చెప్పారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, టెక్నాలజీ అనేది ఒక స్ట్రైట్ లైన్ లో వెళ్ళదు, అది ఎక్స్ప్లోడ్ అవుతుంది. దీనినే ఆయన లా ఆఫ్ యాక్సిలరేటింగ్ రిటర్న్స్ అని పిలుస్తారు. మన బ్రెయిన్ ఎప్పుడు లీనియర్ థింకింగ్ చేస్తుంది. అంటే రేపు అనేది ఇవాళ కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది అనుకుంటాం, కానీ టెక్నాలజీ ఎక్స్పోజెన్షియల్ పెరుగుతుంది. దీనిని అర్థం చేసుకోవడానికి ఆయన ఒక గొప్ప ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక రాజుగారు ఒక ఇన్వెంటర్ కి రివార్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఆ ఇన్వెంటర్ ఒక చెస్ బోర్డ్ లో మొదటి గడిలో ఒక బియ్యం గింజ, రెండో గడిలో 2, మూడో గడిలో 4, అలా ప్రతి గడిలో డబుల్ చేస్తూ 64 గడుల వరకు ఇవ్వమన్నాడు. మొదటి సగం వరకు అంతా మామూలుగానే అనిపించిన రెండో సగానికి వచ్చేసరికి ఆ బియ్యం గింజల సంఖ్య ప్రపంచం మొత్తాన్ని 10 మీటర్ల ఎత్తు వరకు కప్పేసేంత పెరిగిపోయింది. రే ప్రకారం మనం ఇప్పుడు ఆ చెస్ బోర్డ్ రెండో సగంలో అడుగు పెట్టాం. అందుకే ఇప్పుడు ప్రతి మార్పు ప్రపంచాన్ని తలకిందులు చేయబోతుంది. రే కుర్జ్వైల్ ఈ పరిశోధన వెనుక ఒక పర్సనల్ ఎమోషన్ కూడా ఉంది. 1970లో ఆయన తండ్రి హార్ట్ అటాక్ తో చనిపోయారు. అప్పటి నుంచి రే మరణాన్ని ఒక సహజ ప్రక్రియగా కాకుండా మనిషి తెలివితేటలకి జరిగిన ఒక అవమానంగా, ఒక కంప్యూటర్ క్రాష్ లాగా చూస్తున్నారు. అందుకే తన తండ్రికి సంబంధించిన లెటర్స్, ఫోటోలు, మ్యూజిక్ స్కోర్స్ అన్నిటినీ ఒక స్టోరేజ్ యూనిట్ లో దాచి ఉంచారు. 2045 నాటికి రాబోయే సింగులారిటీ ద్వారా తన తండ్రి మెమరీస్ ని రీకన్స్ట్రక్ట్ చేసి ఆయన్ని మళ్లీ బతికించొచ్చని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. రే దృష్టిలో సింగులారిటీ అంటే మనిషి మరియు మిషన్ కలిసిపోయే ఒక అద్భుతమైన పాయింట్. ఆ సమయానికి ఏఐ అనేది మనుషులందరి తెలివితేటల కంటే బిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతంగా మారుతుంది. మరి ఈ మరణాన్ని జయించడానికి శాస్త్రవేత్తలు 3 వంతెనల గురించి వివరిస్తున్నారు. మొదటి బ్రిడ్జ్ ఏంటంటే, ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్న డైట్, వ్యాయామం మరియు సప్లిమెంట్స్ ద్వారా మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం. దీని ఉద్దేశం ఏంటంటే, నెక్స్ట్ రాబోయే టెక్నాలజీ విప్లవం వరకు మనల్ని మనం కాపాడుకోవడం. రే కుర్జ్వైల్ ఇందుకోసం రోజుకి దాదాపు 100 టాబ్లెట్స్ మరియు సప్లిమెంట్స్ తీసుకుంటారు. రెండో బ్రిడ్జ్ బయోటెక్నాలజీ రెవల్యూషన్. మన శరీరంలోని జీన్స్ ని ఒక సాఫ్ట్వేర్ కోడ్ లాగా మళ్లీ రీప్రోగ్రామ్ చేయడం ద్వారా క్యాన్సర్, హార్ట్ డిసీజ్ వంటి ప్రాణాంతక వ్యాధుల్ని ఆఫ్ చేసేయచ్చు. మూడో బ్రిడ్జ్ నానో టెక్నాలజీ. ఇది అత్యంత కీలకమైనదన్నమాట. మన రక్తంలోకి కొన్ని కోట్ల మైక్రోస్కోపిక్ రోబోలని పంపిస్తారు. ఇవి మన శరీరంలోని ప్రతి కణాన్ని ఆటం బై ఆటం లెవెల్లో రిపేర్ చేస్తాయి. అదే ఏదైనా కణం దెబ్బతిన్నా లేదా వ్యాధి బారిన పడినా ఈ నానో రోబోలు వెంటనే వాటిని సరిచేస్తాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2030 నాటికే మనం లాంజివిటీ ఎస్కేప్ వెలాసిటీ అనే పాయింట్ కి చేరుకుంటామట. దీని అర్థం ఏంటంటే, మనం ఒక ఏడాది బతికితే సైన్స్ మన ఆయుష్ ని ఇంకొక ఏడాది కంటే ఎక్కువ పెంచుతుంది. అంటే మనం మరణం కంటే వేగంగా పరిగెడుతున్నామన్నమాట. ప్రముఖ శాస్త్రవేత్త డేవిడ్ సింక్లైర్ కూడా వృద్ధాప్యం అనేది ఒక సహజ ప్రక్రియ కాదు, అదొక మేనేజ్ చేయగల వ్యాధి మాత్రమే అని చెబుతున్నారు. మన కణాలలోని ఇన్ఫర్మేషన్ కోల్పోవడం వల్ల మనం ముసలి వాళ్ళం అవుతామని, ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ రీసెట్ చేయొచ్చని ఆయన అంటారు. దీనిని ఇన్ఫర్మేషన్ థియరీ ఆఫ్ ఏజింగ్ అని పిలుస్తారు. మనం ఇన్ని అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా, మీకు ఎప్పుడైనా అనిపించిందా, ఒకవేళ నిజంగానే మనకి మరణం లేకపోతే ఈ భూమి మీద జనాభా ఏమైపోతుంది? అసలు చావు లేని జీవితం బోర్ కొట్టదా? అలాగే ఈ టెక్నాలజీ కేవలం ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉంటే పేదల పరిస్థితి ఏంటి? ఇవి ఆలోచించాల్సిన ప్రశ్నలు కదా.
ఇక డిజిటల్ ఇమ్మోర్టాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకవేళ మనం మన శరీరం సహకరించకపోయినా మన మెదడులోని జ్ఞాపకాలని, ఆలోచనల్ని అంటే మన వ్యక్తిత్వాన్ని ఒక కంప్యూటర్‌లోకి అప్‌లోడ్ చేయొచ్చు. దీనినే మైండ్ అప్‌లోడింగ్ అంటారు. మన సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు, వీడియోలు, మనం మాట్లాడే మాటలు వీటన్నిటిని కలిపి ఒక మైండ్ ఫైల్ తయారు చేయొచ్చు. భవిష్యత్తులో ఈ మైండ్ ఫైల్ ఆధారంగా మనలాగే ఆలోచించే, మనలాగే స్పందించే ఒక డిజిటల్ అవతార్‌ని క్రియేట్ చేయొచ్చు. అంటే శరీరం మరణించినా మీ ఆలోచనలు ఒక క్లౌడ్ స్టోరేజ్‌లో లేదా ఒక రోబోటిక్ బాడీలో జీవిస్తూనే ఉంటాయి. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ప్రకారం ఒక మనిషి జీవిత కాలంలో మాట్లాడే ప్రతి మాటని స్టోర్ చేయడానికి కేవలం ఒక టెరాబైట్ డేటా సరిపోతుంది. మరోవైపు క్రయోనిక్స్ అనే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న మెడిసిన్ తో ఒక వ్యాధిని నయం చేయకపోతే ఆ మనిషి చనిపోయిన వెంటనే వారి శరీరాన్ని అత్యంత తక్కువ ఉష్ణోగ్రత వద్ద అంటే దాదాపు -196°C వద్ద భద్రపరుస్తారు. దీనిని విట్రిఫికేషన్ అని పిలుస్తారు. దీనివల్ల శరీరంలోని కణాలు గడ్డగట్టకుండా ఒక గాజు లాంటి స్థితిలోకి వెళ్తాయి. భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెంది ఆ వ్యాధి మందు కనిపెట్టినప్పుడు వారిని మళ్లీ నిద్రలేపి బతికించవచ్చనేది ఈ ప్రక్రియ వెనుక ఉన్న నమ్మకం. ఆల్కోర్ లైఫ్ ఎక్స్టెన్షన్ ఫౌండేషన్ వంటి సంస్థలు ఇప్పటికీ వందలాది మంది శరీరాలను ఇలా భద్రపరిచాయి. అయితే ఈ ప్రయాణంలో సవాళ్లు కూడా చాలానే ఉన్నాయి. హార్డ్వేర్ స్పీడ్ పెరిగినంత మాత్రాన మనిషిలోని కాన్షియస్నెస్ లేదా ఆత్మని మిషన్స్ అర్థం చేసుకోగలవా అని కొంతమంది సైంటిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒకవేళ మనం మెదడుని కంప్యూటర్లోకి అప్లోడ్ చేస్తే అది నిజంగా మనమేనా లేక మన యొక్క కాపీ మాత్రమేనా అనే నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ మరణం అనేది లేకపోతే జీవితానికి ఒక అర్థం లేదా ఒక విలువ ఉంటుందా అని కొందరు వాదిస్తున్నారు. షెల్లీ కాగన్ అనే ఫిలాసఫర్ ప్రకారం అనంతమైన కాలం బతకటం వల్ల మనిషికి బోర్ కొట్టి జీవితం పట్ల ఆసక్తి తగ్గిపోయి అవకాశం ఉంది. అలాగే కేవలం ధనవంతులు మాత్రమే అమరత్వాన్ని పొందితే సమాజంలో అసమానతలు దారుణంగా పెరుగుతాయి. ఇన్ని అడ్డంకులున్న రీజనరేటివ్ మెడిసిన్ రంగంలోకి జరుగుతున్న పరిశోధనలు అద్భుత ఫలితాలనైతే ఇస్తున్నాయి. నానో మెటీరియల్స్ ఉపయోగించి విరిగిన ఎముకల్ని వేగంగా అతికించటం, దెబ్బతిన్న చర్మాన్ని మళ్లీ యవ్వనంగా మార్చటం, చివరికి హార్ట్ అటాక్ వల్ల దెబ్బతిన్న గుండె కణాలని కూడా పునరుద్ధరించడం ఇప్పుడు సాధ్యమవుతోంది. మన నియోకార్డిక్స్ ని డైరెక్ట్ గా క్లౌడ్ కి కనెక్ట్ చేయడం ద్వారా మన తెలివితేటల్ని బిలియన్ రెట్లు పెంచుకోవచ్చని కే కూర్జువైల్ చెబుతున్నారు. అప్పుడు మనం ఏదైనా విషయాన్ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు, అది మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. ఇది వినడానికి వింతగా ఉన్న ఎలన్ మస్క్ యొక్క న్యూరాలింక్ వంటి ప్రాజెక్టులు ఇప్పటికే ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. చివరిగా మరణం అనేది ఇకపై ఒక అనివార్యమైన ముగింపు కాదు, అదొక టెక్నికల్ ప్రాబ్లం మాత్రమే అని సైన్స్ నిరూపించబడుతోంది. 2045 అనేది కేవలం ఒక నెంబర్ కాదు, అది మానవ జాతి చరిత్రలో ఒక అతిపెద్ద మలుపు. మన బయాలజీని మనం దాటి వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మరి ఈ మార్పుని చూసే మొదటి తరం మనమే కావడం మన అదృష్టం. ఒకవేళ మీకు నిజంగానే అమరత్వం పొందే అవకాశం వస్తే మీరు దానిని స్వీకరిస్తారా లేదా మరణమే జీవితానికి అందాన్ని ఇస్తుందని నమ్ముతారా? ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకటి మాత్రం నిజం, భవిష్యత్తు మనం ఊహించిన దానికంటే చాలా వేగంగా, చాలా భిన్నంగా ఉండబోతుంది. చావులేని ప్రపంచం మంచిదా కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఆ దిశగా సైన్స్ వేస్తున్న అడుగుల్ని మాత్రం ఎవ్వరూ ఆపలేరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.